విన్నారా? ఆ ఒక్క చిన్న నీడిల్ వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది రాదంట. ఆ చిన్న నీడిల్ వల్ల కాదు, లోపలున్న మత్తు అనే ఏదైతే మెడిసిన్ ఉంటుందో దానివల్ల ఫుల్ బాడీయే కవర్ అయిపోయి అన్‌కాన్షియస్ అయిపోతాము. మొత్తం తిమ్మిర్లతోని బాడీ మొత్తం కవర్ అయిపోతది. అలాంటిది బ్యాక్ పెయిన్ ఎలా రాకుండా ఉంటది? అండ్ కారం తినడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తదంటే ఈజ్ ఎ సిల్లీగా చెప్పింది. అసలు కారంకి ఎల్లిగడ్డ కారంకి ముందు వచ్చే బ్యాక్ పెయిన్‌కి, ఫ్యూచర్‌లో వచ్చే బ్యాక్ పెయిన్‌కి ఏమన్నా సంబంధం ఉందా? ఎల్లిగడ్డ కారం మనం ఎందుకు తింటాం? పిల్లలకి పాలు బాగా రావాలని తింటాం. అంతేకాని బ్యాక్ పెయిన్‌కి, ఎల్లిగడ్డ కారంకి ఏమన్నా సంబంధం ఉందా? చెప్పండి మీరే. అసలు ఎలా చెప్తారండి ఇలాంటి మాటలన్నీ? నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నిజంగా కామెంట్స్ చేయండి. నేను చెప్పేది ఏదైనా తప్పు ఉంటే నిజంగా. అండ్ ప్రాబ్లం నీడిల్‌లో కాదు, లోపల ఉన్న మెడిసిన్‌లో ఉంటుంది. ఉత్తి నీడిల్‌తోని మనం ఏం చేయలేము. నేనేమన్నా రాంగ్‌గా మాట్లాడితే కామెంట్స్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి.